ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. సర్వోన్నతిని కృప అనే కార్యక్రమాన్ని వీక్షిస్తూ దేవుని మాటలు ఆలకిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కొరకు ఏర్పాటు చేయబడినటువంటి దేవుని వాగ్దానం మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనము. నీవు ఐశ్వర్యమును ఘనతను ఇవ్వమని అడగకపోయినను నేను వాటిని కూడా నీకిచ్చుచున్నాను. దేవుని నామానికే మహిమ కలుగును గాక. ప్రియ ఆత్మీయ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో ఆయన అంటూ ఉన్నారు, నీవు అడగకపోయినా సరే ఐశ్వర్యమును ఘనతను కూడా ఈ సంవత్సరములో, ఈ నెల మొదలుకొని, ఈ రోజు మొదలుకొని దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. ఆనాడు సొలొమోను కూడా ఐశ్వర్యాన్ని ఘనతను నాకు ఇవ్వండి అని అడగలేదు. ఒకటే ఒకటి కోరుకున్నాడు, నీవిచ్చినటువంటి బాధ్యతను నెరవేర్చేటువంటి కృప అనుగ్రహించయ్యా అని దేవుణ్ణి అడిగాడు. దేవుని పాదాలు పట్టుకుని అడిగాడు. అయినా సరే ఐశ్వర్యము ఘనత చాలా దేవుడు అనుగ్రహింపజేశాడు. ఈరోజు అదే వాగ్దానాన్ని నీ తండ్రి నీకు ఇస్తూ ఉన్నాడు. ఈరోజు దేవుని సన్నిధిలో నువ్వు యథార్థంగా జీవిస్తున్నావు కదా, నీకు ఇచ్చినటువంటి బాధ్యతను నమ్మకంగా నువ్వు నెరవేరుస్తున్నావు కదా. ఇదిగో దేవుని యొక్క వాగ్దానము నీకోసమే. అడగకపోయినా మేలు కలిగేటువంటి కొన్ని అద్భుతమైనటువంటి విషయాలని, కొన్ని ఆశీర్వాదాలని దేవుడు నీ జీవితంలో అనుగ్రహింపజేయబోతున్నాడు. ధైర్యము కలిగి ఉండు, నిబ్బరమైనటువంటి బుద్ధి కలిగి నువ్వు జీవించు. ఏ సమయంలో ఏది నీ యొద్దకు రావాలో దేవుడే ఏర్పాటు చేసి ఉంచాడు. అది నీ యొద్దకు రాబోతూ ఉంది. నువ్వు నెమ్మది, సమాధానము, సమృద్ధి కలిగి నీవు జీవించబోతూ ఉన్నావు. బహుశా ఈ సంవత్సరంలో చాలా గొప్ప దీవెన, ఆశీర్వాదం నువ్వు పొందుకోబోతున్నావు. ఈ వాగ్దానము ద్వారా నీ కుటుంబం కట్టబడుతుంది. నువ్వు చేస్తున్నటువంటి ఒంటరి ప్రయాణం, నువ్వు పడుతున్నటువంటి బాధలు, కష్టాలు, ఇబ్బందులన్నీ కూడా నా దేవుడు చూస్తూ ఉన్నాడు. నువ్వు దేవుని సన్నిధిలో చాలా సందర్భాల్లో నలిగి విరిగినటువంటి హృదయముతో దేవుని సన్నిధిలో ప్రార్థించడం కూడా ఆయన చూశాడు. అందుకే దేవుడు అంటున్నాడు, నీవు అడగకపోయినా, నీవు నాకు మొర్ర పెట్టకపోయినా ఇది నీకు కావాలి కాబట్టి నేను నీకు ఇస్తూ ఉన్నానని చెబుతూ ఉన్నాడు. దేవుడిచ్చేటువంటి వాగ్దానం గొప్పదండి. దేవుని యొక్క వాగ్దానం నీ యొద్దకు వస్తూ ఉన్నప్పుడు, దేవుని యొక్క దీవెనలు నీ తల మీదకు వస్తూ ఉన్నప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. యథార్థమైనటువంటి ప్రార్థన నువ్వు చేయాలి. నీతి కలిగి నువ్వు బ్రతకాలి. దేవుడు నీకు అప్పగించినటువంటి ఉద్యోగమైనా, వ్యాపారమైనా, చదువైనా, కుటుంబ బాధ్యత అయినా నమ్మకముగా చేయాలి నీవు. ఆనాడు సొలొమోను నమ్మకంగా జీవించాడు గనుకనే చాలా గొప్పగా దేవుడు దీవించాడండి. ఈరోజు ఈ వాగ్దానం మనుషులు నీకు ఇవ్వట్లేదు, దేవుడే నీకు ఇస్తూ ఉన్నాడు. మనుషులు ఇచ్చేది కాదండి ఆశీర్వాదం, అది దేవుని సన్నిధి నుంచే రావాలి. ఆ దీవెన నీ మీదకి ఈ దినాన రాబోతూ ఉంది. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఎక్కడి నుంచి ఈ వాగ్దానాన్ని వింటున్నావో నాకు తెలియదు, కానీ దేవుడు నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నాడు. చాలా గొప్ప దీవెన నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. ఆనాడు కన్న తండ్రి కూడా దావీదుని కడసారివాడు అన్నాడు. బహుశా ఈరోజు నీ కుటుంబంలో నిన్ను కూడా అలాగనే చులకనగా చూస్తూ ఉన్నారేమో. నీ ఉన్న చోటనే, నీ ఉన్నటువంటి గ్రామంలోనే, నీ ఉన్నటువంటి పట్టణంలోనే లేనిపోని నిందలు నీ మీద మోపుతూ ఉన్నారేమో. నిన్ను చూసి నవ్వుతూ ఉన్నారేమో, హాస్యం చేస్తున్నారేమో, ఎగతాళి చేస్తూ ఉన్నారేమో. కానీ గుర్తుపెట్టుకో, దేవుని యొక్క ఆశీర్వాదం నీ మీదకి రాబోతూ ఉంది. ఎక్కడైతే నీ తల దించుకున్నావో అక్కడే దేవుడు నీ తల ఎత్తబోతూ ఉన్నాడు. నీవు అనేక మందికి దీవెనకరముగా మార్చబోతూ ఉన్నావు. ఎవరి దగ్గర అయితే చేయి చాచావో, ఎక్కడైతే నువ్వు కృంగిపోయావో, ఎక్కడైతే నీకు అవసరం వచ్చిందో అక్కడే 10 మందికి ఇచ్చేటట్లుగా, అక్కడే నీ సహాయం అందేటట్లుగా, అక్కడే నువ్వు కనపరిచేటట్లుగా దేవుడు చేయబోతున్నాడు యేసు నామమున. ఇదిగో నా దేవుడు అంటున్నాడు, నీవు అడగకపోయినా ఐశ్వర్యమును ఘనతను నేను నీకు ఇస్తానంటున్నాడు. ఈ వాగ్దానం ఈ దినా నీ మాటలు ఆలకిస్తున్న మీ అందరి జీవితంలో కూడా నా ప్రభువు నెరవేర్చును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వకృపానిధిగల తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ దినాన ప్రభా, ఈ వాగ్దానముతో మా అందరితో మీరు మాట్లాడుతున్నందుకు నీకు స్తోత్రాలు. మీరు అడగకపోయినా ఐశ్వర్యమును ఘనతను నేను మీకు ఇస్తానని మీరు ఇచ్చిన ఈ వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని నజరుడైనటువంటి యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన ద్వారా అడిగి పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.